ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీషో హాల్ మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. మొత్తం కూడా మీషో ప్రోడక్ట్స్ మొత్తం కూడా రివ్యూ ఇవ్వబోతున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. ఫస్ట్ నుంచి స్కిప్ చేశారంటే మీకు అస్సలు అర్థం కాదండి. ఏవి కొనొచ్చు, ఏవి కొనకూడదు అని చెప్పేసి నేను మీకు క్లియర్గా చెప్తానన్నమాట. ఇందులో మొదటిగా వచ్చేసి పల్స్ పిన్స్ అండి. ఇవైతే చూస్తున్నారు కదా, హెడ్ పిన్స్. ఇవైతే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇలా 2 సెట్స్ అయితే వచ్చాయన్నమాట. చూసారు కదా, 2 సెట్స్ అయితే వచ్చాయి. అలాగే ఒకటి లూప్ టర్నర్ అండి. ఇది కాంబో అనమాట. లూప్ టర్నర్ అయితే వచ్చిందండి. చూసారు కదా, స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అనేది. థ్రెడ్ అనేది బాగా టర్న్ చేసుకోవచ్చండి. దీని సహాయంతో అయితే మనకి ఈజీగా అయితే తిప్పేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ప్రోడక్ట్ అండి. నిజంగా చెప్తున్నాను కదా, అందరూ బాగుంది బాగలేదని చెప్పేసి రివ్యూ అయితే ఇస్తున్నారు. దీనికి నేను వచ్చేసి 10 out of 10 అయితే ఇస్తానండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనకి కొందరికి తీయడం రాకపోవడం వల్ల బాగోలేదు అని చెప్తూ ఉంటారు. అలా ఏం లేదండి, ఈజీగా తీసేయచ్చు అనమాట. దీని ప్రైస్ అలాగే నేను స్క్రీన్ షాట్ అయితే ఇస్తానండి సైడు. చూడండి, చాలా మంచి ప్రోడక్ట్స్ అండి, నిజంగానే చెప్తున్నాను కదా. ప్రైస్ అంతా కూడా నేను సైడ్ యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇదండి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఇవ్వండి. చూస్తున్నారు కదా, చాలా బాగా ఉన్నాయండి, నిజంగానే చెప్తున్నాను కదా. సైజ్ అయితే చిన్నదే వచ్చిందని చెప్పుకోవచ్చు. షో పీస్గా మాత్రం చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే బాగా యూజ్ అవుతుంది అనమాట. షోకేస్లో పెట్టుకోవడం కానీ డెకరేటివ్ పీస్ బాగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి. చూసారు కదా, కలర్ అయితే ఈ విధంగా ఉంది. అలాగే ఇది వచ్చేసి వైట్ కలర్. కలర్స్ అయితే వచ్చాయండి. కాంబో మొత్తం 5 పీసెస్ ఏమో వచ్చాయి. గ్రీను, అలాగే ఇది వచ్చేసి రెడ్. చూస్తున్నారు కదా, ఇవి మొత్తం కూడా ఇలా కాంబో అయితే వచ్చాయి. ఇంకొకటి ఎక్కడుందో తెలియదండి. 4 అయితే ఉన్నాయి. నేను వాడుతున్నాను, ఇవి మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి షేర్ చేస్తున్నాను అనమాట. కింద పడేశారు అంటే ఇక్కడ వైట్ ఏదైతే ఉందో లోపల వైట్ బేసు, అది మొత్తం కూడా పోతుందండి, చెప్తున్నాను కదా. డెకరేటివ్ పీస్గా మాత్రం చాలా బాగా యూజ్ అయితే లుక్ కూడా ఆసమ్గా ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఇదండి, థ్రెడ్ బాక్స్ అనమాట. అందరికీ యూజ్ అవుతుంది. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుందండి. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకనే కాదు, ఏదైనా మనము కుట్టుకోవాలి చేయాలన్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. థ్రెడ్స్ బాక్స్ అండి ఇది. ఇక్కడ మనము సిజర్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మనం బాబిన్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట. ఏవి తీసుకున్నా కూడా మనకి ఈజీగా ఇందులో కనిపించేస్తాయి. థ్రెడ్స్ ఏది స్టోర్ చేసుకున్నా కూడా ఏ కలర్స్ అని చెప్పేసి మంచి ప్రోడక్ట్ అండి. నేను రివ్యూ అయితే నేను సైడ్ పిక్ అయితే యాడ్ చేస్తాను. ప్రైస్ అవన్నీ కూడా చూడండి. నేను ఇందులోనే నీడిల్స్ కూడా పెట్టాను, ఎక్కడికి పోవండి. చూసారు కదా, కలర్స్ కూడా ఈజీగా తెలిసిపోతాయి కదా. ఇలా ఉంటే మనము థ్రెడ్స్ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటామండి, మళ్ళీ వెతుక్కోవడం ఇదంతా జరుగుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇలా పెట్టుకున్నట్లయితే మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. తొందరగా వర్క్ అయిపోతుందండి. మళ్ళీ మనం థ్రెడ్స్ కనిపించలేదు, వెతుక్కోవాలి, ఇదంతా కూడా ఉండదన్నమాట. ఇందులో ఈజీగా కనిపించేస్తుంది. ఇది కూడా నాకు చాలా బాగా యూజ్ అవుతుందనే చెప్పచ్చు. చాలా మంచి ప్రోడక్ట్ అండి, నిజంగా. మనకి ఇక్కడ చూడండి, ఎక్కడికి వెళ్ళదండి. ఇది ఊడిపోయేది కూడా కాదు. ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా లాక్ అయిపోతుంది. మనకి కింద పడినా కూడా ఏమీ కాదు, థ్రెడ్స్ పోవడం అలా ఏమీ జరగదండి. చూసారు కదా, ఇందులో మీరు ఏది కొనాలనుకున్నా ఈజీగా కొనేయచ్చు నేను చెప్పే రివ్యూని బట్టి. ఎందుకంటే మీకు అర్థమైపోతుంది ఏది మంచి ప్రోడక్ట్, ఏది మనకి యూజ్ అవుతుంది, ఏది మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి. చూసారు కదా, ఏ కలర్స్ ఉన్నాయి ఈజీగా కూడా క్యాచ్ చేయొచ్చు అనమాట. ఇది కూడా నేను సైడ్ పిక్ అయితే యాడ్ చేస్తాను, అది కూడా చూడండి. మీకు అన్నీ కూడా యూజ్ అవుతాయి అని చెప్పి షేర్ చేస్తాను. ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఇవైతే ఇప్పుడు నేనైతే చెప్పాను కదా, డెకరేటివ్గా అయినా వాడుకోవచ్చు. లేదు అంటే మామూలుగా అయితే ఇవి బాత్రూమ్ వరకు అండి, ర్యాక్స్ అనమాట. బాత్రూంలో మనకి ఎక్కువ ర్యాక్స్ లేకుండా ఉన్నట్లయితే ఈ విధంగా అయితే వాడుకోవచ్చు. సెట్ ఆఫ్ 4 పీసెస్ అయితే వస్తాయండి. మనకి 4 పీసెస్ అయితే వస్తాయి. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ స్టిక్ చేసుకోవడానికి ఒకటి ఇస్తారనమాట. చూసారు కదా, నేను అది కూడా యాడ్ చేస్తాను చూడండి. చూసారు కదా, ఇది నేనైతే వాడుతున్నానండి. ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి, అందుకని చెప్పేసి మీకు షేర్ చేస్తున్నాను అనమాట. బాత్రూమ్ అండ్ పర్పస్ అనే కాదండి, కిచెన్లో వాడుకోవచ్చు. డెకరేటివ్ ఐటమ్స్ అంటే చూపిస్తాను ఏ విధంగా అని చెప్పేసి.
కిచెన్‌లో అనుకోండి ఇది ఇలాగే స్టిక్ చేసేసుకొని మర్చిపోయాను. ఇందులో ఇంకొక మైనస్ ఏంటంటే టైల్ మీదనే మాత్రమే స్టిక్ అవుతుందది. స్టిక్కరొచ్చేసి ఇక్కడ మనకి ఇది బేస్ ఉంటుంది కదా! అదొచ్చేసి టైల్ మీద మాత్రమే అండి. ఎక్కడంటే గోడలకి అంటించడానికి లేదనమాట ఇది. గోడలకి అంటించామంటే కింద పడిపోతుంది. ఇది వంట రూమ్‌లో అయినా పెట్టుకోవచ్చండి. ఏదైనా స్పైస్ ర్యాక్ లాగా గూడా వాడుకోవచ్చనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇంకోటి డెకరేటివ్ పీస్ అంటే చూసారు కదా! ఈ విధంగా కూడా వాడుకోవచ్చు. ఏదైనా హాల్‌లో ఇలా పెట్టుకున్నామంటే డెకరేటివ్ పీస్ లాగా కూడా తయారవుతుందనమాట మనకి. చూసారా? ఇలా కూడా పెట్టుకోవచ్చు. బావుంటుందనమాట లుక్ ఈ విధంగా కూడా. నేను ఈ విధంగానే యూజ్ చేస్తున్నాను. వంట రూమ్‌లో ఒకటి స్టిక్ చేసి పెట్టాను. చాలా బాగా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. అలాగే బాత్రూమ్‌లో కూడా పెట్టుకోవచ్చండి. ఏవైనా టూత్ బ్రషెస్ కానీ, పేస్ట్స్ కానీ ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటారు కదా! పిల్లలున్న వాళ్ళు గానీ, పెద్దవాళ్ళైనా సరే ఎక్కడంటే అక్కడ వేస్తూ ఉంటారు. అలా కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇలా డెకరేటివ్ పర్పస్ కూడా యూజ్ అవుతాయి. ప్రతి ఒక్కరికి యూజ్‌ఫుల్ అయ్యే ప్రొడక్ట్సే అండి. చూసారు కదా! ఇవొచ్చేసి ప్లాస్టిక్కే అండి. ప్లాస్టిక్ అనమాట. మనము స్టిక్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ స్టిక్కర్ వచ్చేసి ఒక 2-3 హవర్స్ అన్నా ఉండాలండి. అప్పుడే మనము ఇది పెట్టేసి వెయిట్ పెట్టేయకూడదు. అలా పెట్టామంటే పోతుందనమాట. కింద పడిపోతుంది స్టిక్కర్ అనేది అంటుకోదు. మీకు అందుకే చెప్తున్నాను. మీకు యూజ్‌ఫుల్ ప్రోడక్ట్ కావాలి అంటే రివ్యూస్ చూసి ఈజీగా కొనేయొచ్చండి. ఈ విధంగా మనకి ప్యాకింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. 4 వచ్చాయి. చూసారు కదా! సెట్ ఆఫ్ 4 అయితే వస్తాయన్నమాట. చాలా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ అండి. మనకి ఎక్కువ ర్యాక్స్ కనుక లేకపోతే ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ అదంతా కూడా నేను సైడ్ స్క్రీన్ షాట్ ఇస్తాను క్లియర్‌గా చూసేయండి. ఇంకొకటి వచ్చేసి స్టీల్ ర్యాక్ అండి. ఇదేంటంటే మనం ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవడానికి. ఇది కూడా నేను సైడ్ యాడ్ చేస్తాను. చూడండి కాంబో అయితే వచ్చింది. అది యూజ్ చేస్తున్నాను. అందులో ప్లేట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అందుకే చూపించట్లేదు. ఇక్కడ వచ్చేసి ఇదండి స్టీల్ ర్యాక్. ఇది ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ మైనస్ ఏంటంటే చూసారు కదండి ఇక్కడ మనకి కింద బేస్కి వచ్చేసి ఏమి ఇవ్వలేదండి. చూసారా ఇక్కడ మనకి ఇక్కడ కింద బేస్కి ఏదో ఒకటి వస్తుంది కదా, అలా ఏమి ఇవ్వలేదు. ఇలా ఫినిషింగ్ కూడా నీట్గా లేదనమాట. చూసారా ఎడ్జెస్ అనేది చాలా షార్ప్గా ఉన్నాయి. కొనేటప్పుడు కొద్దిగా చూసి కొనుక్కోండి. మనకి ఈ పిక్‌లోనే తెలిసిపోతుంది. కొన్నిటికి వస్తాయండి, కొన్నిటికి రావు. చూసారు కదా! ఈ విధంగా అయితే ఉంటుంది ప్రోడక్ట్. ప్లేట్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇంకొకటి కూడా వచ్చిందండి ఇందులో. అది కూడా నేను పిక్ యాడ్ చేస్తాను. చపాతీ మేకర్ అది ఉంటుంది కదా! ఏమంటాము చపాతీ కాల్చుకుంటాం కదా! అవి పెట్టుకునేకి, అలాగే చపాతీ కర్ర పెట్టుకునేకి, రుద్దే కర్ర అవన్నీ కూడా వచ్చాయి. అది కూడా వచ్చింది. అది కూడా మీకు సైడ్ యాడ్ చేస్తాను. చూడండి ఎడ్జెస్‌లో ఇక్కడ ఫినిషింగ్ ఉంటే బాగుండేదనమాట. లేదు అంటే ఇక్కడికే స్టాప్ అయిపోయినా బాగుండేది. ఇవైతే కొద్దిగా షార్ప్‌గానే ఉన్నాయండి. నేను కింద వచ్చేసి ఏదైనా పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మనకి ఏదైనా పెట్టారంటే ఈజీగా ఇలా లైన్స్ పడిపోతాయన్నమాట. అందుకే చెప్తున్నాను. ఈ ప్రోడక్ట్ కూడా బాగుంది. కాకపోతే ఇదొక్కటి మైనస్ అండి. ఇంకేం లేదు. అన్నీ కూడా స్క్రీన్ షాట్స్ సైడ్ యాడ్ చేస్తాను. ఇందులో ఏ ప్రోడక్ట్ నచ్చినా ఈజీగా బై చేయొచ్చు. నేను చెప్పే రివ్యూని బట్టి. ఇంకా చాలా ఉన్నాయండి వీడియోస్. మీషో హాల్ మొత్తం కూడా నీతో షేర్ చేసుకుంటాను. దాదాపు ఇందులో 2 ప్లేట్స్ అయినా పెట్టుకోవచ్చండి. చాలా బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎక్కడంటే అక్కడ లేకుండా ఇలా స్టోరేజ్ బాగా పెట్టుకున్నామంటే ఆర్గనైజర్‌గా చాలా లుక్ కూడా చాలా బాగుంటుంది. మైనస్ ఏంటంటే ఇవి ఎడ్జెస్ నీట్ ఫినిషింగ్ రాకపోవడం ఒక్కటే మైనస్ ఇందులో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.